దేవుని యొక్క పరిశుద్ధ నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన కాపుదల యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవాన్ని బట్టి మనము ఎంతగానో దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, మీరు చేస్తున్న పనుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలి అని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క పరిచర్యను బట్టి కూడా అనేకులు ప్రార్థిస్తున్నారు, సహకారంగా ఉంటున్నారు, ఆ వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీ అందరికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 3 verse 10. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. They were filled with wonder and amazement at what had happened to him. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని రకాలైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నప్పుడు మనల్ని చూసి మన చుట్టుపక్కల వాళ్ళు, మన తోటివారు, మన బంధువులు, మన స్నేహితులు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారు, కొన్నిసార్లు షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా మారిపోయారు. ఒకవేళ గత కాలంలో పాపంలో ఉన్న వ్యక్తులు ఏంటి ఈరోజు మంచిగా ఉన్నారు అని అనుకుంటే ఓకే, కానీ మన క్యారెక్టర్ రాను రాను డిక్రీజ్ అవుతుంటే, తగ్గిపోతూ ఉంటే, మంచితనం కూడా లేకుండా పోతూ ఉంటే వాళ్ళు అమేజ్ అవుతూ ఉంటారు. ఏంటి ఈ వ్యక్తి రాను రాను దుర్మార్గుడిగా, దుర్మార్గురాలిగా మారిపోతుంది అని అనుకుంటారు. సో ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే దేవుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథంలో యోహాను మరియు పేతురు గారు గుడి మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడట. ఆయన ఒక నార్మల్ కుంటివాడు కాదు, ఏదో యాక్సిడెంట్ అయితే ఏదో మిస్టేక్ జరిగి జస్ట్ ఒక టెంపరవరీగా కుంటివాడు కాలేదు. పుట్టుక నుంచి అతను కుంటివాడు అని రాయబడి ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా చదివితే ఆ 3వ అధ్యాయంలో పుట్టుక నుంచి ఆయన ఎవరట? కుంటివాడు. ఆ పుట్టుక నుంచి ఆ కుంటి వ్యక్తి ప్రతినిత్యం కూడా, అనుదినం కూడా ఆ గుడి మెట్ల దగ్గరికి మోసుకొని రాబడుతున్నాడు. ఎందుకంటే మోసుకొని వచ్చేది అక్కడ పని చేయడానికి కాదు, భిక్షం ఎత్తుకొనడానికి, బెగ్గింగ్ చేయడానికి అతన్ని కొంతమంది వ్యక్తులు తీసుకొని వస్తూ ఉన్నారట. నీ జీవితం ఇదే, నీ బ్రతుకెప్పుడు కూడా ఇంతే ఉంటుంది, నువ్వు జీవితాంతం అడుక్కుంటూ జీవించాల్సిందే అనే మాట ఆ కుంటివాడికి చెప్పేశారు. ఆ వ్యక్తి కూడా అలానే ఫీల్ అయిపోయారు. ఈ రోజున బహుశా నీ దగ్గర కూడా కొంతమంది ఉండొచ్చు అటువంటి వారే. ఇక నీ జీవితంలో బాగుపడవు, నీ జీవితంలో మంచి స్థానంలోకి రావు, నువ్వు ఎప్పుడు కూడా పాస్ అవ్వవు, నీకు ఎప్పుడు కూడా మంచి ఉద్యోగం రాదు, ఇక నీ పరిస్థితి ఇంతే, నీ బ్రతికింతే అని డిస్క్రైబ్ చేసే వాళ్ళు అనేకులు ఈ రోజున సమాజంలో ఉన్నారు. లేరంటారా? నీ పక్కన కూడా ఉన్నారు కదా, నువ్వు కూడా అలాంటి మాటలు వింటున్నావు కదా. ఇక నువ్వెందుకు పనికి రావు, వేస్ట్ అనేవారు లేకపోలేరు. ఆ వ్యక్తితో కూడా ఆ కుంటి వ్యక్తితో కూడా అక్కడున్న వారందరూ కూడా, తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అడుక్కోవడానికి తప్పితే దేనికి పనికి రావయ్యా. పుట్టుక నుంచి కుంటివాడు, మరి ఏం చేస్తాడు పాపం? ఎవరైనా ఎన్ని రోజులను పోషిస్తారు? ఎవరు పోషించలేరు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి గుడి మెట్ల మీద ఉంచినప్పుడు అందరినీ కూడా ప్రతిరోజు అతన్ని అనునిత్యం జరుగుతున్న సంఘటన ఏంటంటే, అందరినీ అడుగుతున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, పోషింపబడుతున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు. ప్రతిరోజు కూడా నిత్యం జరుగుతుంది ఇదే. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు, ఆ పలానా శృంగారపు దేవాలయం ద్వారం దగ్గర ఒక కుంటి వ్యక్తి ఉంటాడు, అతను ఎప్పుడు కూడా అలుక్కుంటాడు అని. ఎవ్రీబడి నోస్ హిమ్, అందరూ కూడా తెలుసు. అయితే ఒకానొక రోజున సిచ్యువేషన్స్ అన్నీ సడన్గా మారిపోయాయి. యోహాను పేతురులు అదే మెట్ల గుండా వెళ్తూ ఉంటే అతను అందరిలాగానే వీళ్ళను కూడా భిక్షం అడిగితే వాళ్ళు దేవుని యొక్క నామంలో, యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నువ్వు లేచి నిలవబడి నడువు అన్నప్పుడు అతడు పుట్టుక నుంచి కుంటివాడు, దాదాపు 40 సంవత్సరాల నుంచి అని మనం తర్వాత చూడొచ్చు, దాదాపు 40 సంవత్సరాల నుంచి కుంటితనంతో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా లేచి నిలవబడి నడిచేసరికి ఇది చూసిన వారంతా ఏమవుతున్నారు?
ఏముందిలే ఏదో సింపుల్ మ్యాటర్గా అనుకోలేదు. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూసి అందరు ఏమవ్వాలా? షాక్ అవ్వాలా. అందరూ అద్భుతాన్ని బట్టి అమేజ్ అయిపోవాలి, వండర్ అయిపోవాలి. అసలు ఈ మెరాకిల్ మీ జీవితంలో జరగదనుకున్నామండి, ఎలా జరిగింది? అసలు మీ బ్రతుకు మారదాం అనుకున్నామండి, ఎలా మారింది? నువ్వు ఎప్పుడు పాస్ కావేమో అనుకున్నాను, మంచి జాబ్ కొట్టావు, ఎలా కొట్టావు అని అడగాలి. ఆ కార్యం ఎవరు చేస్తారు? ఒక మనిషి వల్ల అయితే కాదు. పుట్టుకుంటి వాడికి ఒక మనిషి ఆపరేషన్ చేసినా ఇంపాసిబుల్. కావాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆర్టిఫిషియల్గా ఒక కాల్ని పెట్టగలుగుతారేమో కానీ దే కాంట్ డూ ఎనీథింగ్, ఏమి చేయలేరు. కొత్తగా కాల్ ఎవరు తీసుకురాలేరు. బట్ ఇన్ ద డే, ఆ రోజున పుట్టుకుంటి వాడు ఏం చేశాడు? నడిచాడు. అందుని బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి కార్యం చేస్తాడు. రిసీవ్ చేసుకో, ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకో, ఈ మాటలను రిసీవ్ చేసుకో. దేవా నా జీవితంలో అద్భుతం చెయ్యి అని నువ్వు ప్రభుకి ప్రార్థించు, యేసయ్యను ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి కార్యం నెరవేరుస్తారు. అసలు జరగదు అనుకున్నది కూడా జరిగేలాగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించింది కాక మీ గురించి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆశ్చర్యకరుడ కృతజ్ఞతలు. ఎస్లాడ్, ఆ రోజున పుట్టుకుంటి వాని జీవితంలో ఏ విధంగా అయితే అద్భుతం చేసి అనేకులు ఆశ్చర్యపడే విధంగా చేశారో అయా, ఈ రోజు నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితంలో కూడా అయా ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి అయా మీ మహిమను కనపరచమని వారి చుట్టుపక్కల వాళ్ళ స్నేహితులు, వారి బంధువులు, వారి ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిన వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించమని అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన, మంచి ఆయుష్ను అనుగ్రహించండి నాయన. అదేవిధంగా అపవాది దురాత్మ క్రియలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేక ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. కుటుంబంలో నెమ్మదిని, శాంతి సమాధానమును స్థాపించండి, గొప్ప కార్యం జరిగించండి. అదేవిధంగా ప్రభువా, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారందరినీ బలపరచి స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. ఈ రోజున ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. వెళ్తున్న వస్తున్న మార్గాల్లో మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున తండ్రి, ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి వారందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాం. అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.